Hallelujah, 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 Jesus, hallelujah. Glory, 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 hallelujah, Master. Tell them in the name of Jesus. శక్తి ద్వారా ఆ రోజులలో 700 సంవత్సరాల క్రితమే ప్రవచించాడు. గొప్ప కానుకలు ప్రముఖించెను. ఉదయించినాడు ఉదయించినాడు ప్రేమ స్వరూపుడు ఉదయించినాడు. నుండి తొలగించువాడు, వ్యాధి బాధల నుండి విడిపించు రక్షకుడు. చీకు చింతల నుండి తొలగించువాడు, వ్యాధి బాధల నుండి విడిపించు రక్షకుడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, జన్మించినాడు జగమేలే మహారాజు, జన్మించినాడు ఉదయించినాడు ఉదయించినాడు ప్రేమ స్వరూపుడు ఉదయించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు మనందరికీ తెలుసు కదా, ఏంటి ఈరోజు? క్రీస్తు జన్మదినం. ప్యూర్ తెలుగు హల్లెలూయా, క్రిస్టమస్ కదా. అయితే ఈ వర్డ్ యాక్చువల్గా గ్రీక్ నుండి, లాటిన్ నుండి డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ అండ్ లాటిన్. ఈ మాట గ్రీకు నుంచి మరియు లాటిన్ నుంచి తీసుకోబడింది. మనము క్రిస్టమస్ అని అంటాం కదా, క్రిస్టోస్ అండ్ మాస్. క్రిస్టోస్ అని అంటే అది మరి మనకిది గ్రీకు నుంచి తీసుకోబడ్డది. క్రిస్టోస్ అనగా అభిషక్తుడు. క్రిస్టోస్ అనగా అభిషక్తుడు. మన యేసయ్య అభిషేకింపబడ్డవాడు. ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనల్ని అభిషేకించడానికి వచ్చాడు. క్రిస్టోస్ అంటే అభిషక్తుడు. దిస్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్. మనకు గ్రీకు, హీబ్రూ లాంగ్వేజ్ మనకు రాదు, అంటే ఆ వర్డ్ నుంచి దీన్ని తీసుకున్నారు కాబట్టి. సో క్రిస్టోస్ మీన్స్ ఇట్ హ్యాస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ గ్రీక్. మరి మాస్ ఆరాధన. సో దిస్ ఈజ్ ఫ్రమ్ లాటిన్. లాటిన్ నుంచి ఇది ఎక్స్ట్రాక్ట్ చేయబడ్డది. సో దీన్ని మరి క్రిస్టోస్ మాస్, క్రిస్టమస్ అనే అంటాం మనం. ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకునేది మరి దేవుని ఆరాధించడం. జన్మదినం గురించి ఆరాధిస్తున్నాం. అర్థమైందా? క్రిస్మస్ అనంటే దేవుణ్ణి ఆరాధించడము. హల్లెలూయా, క్రీస్తును ఆరాధించడము. ఇంతవరకు చక్కగా మన పిల్లలు పాటల ద్వారా
చక్కగా దేవుణ్ణి ఆరాధించారు కదా, దేవుని నామాన్ని గణపరిచారు. వాళ్ళ డాన్సు అది సంతోషం అండి. చిన్న పిల్లల హృదయము, హల్లెలూయా. అలా నవ్వగలుగుతున్నావా ఈరోజు? వాళ్ళలాగా ఎంజాయ్ చేయగలుగుతున్నావా? వాళ్ళని చూసి సంతోషపడాలి. హల్లెలూయా. అలాంటి హృదయము ఇవ్వడానికి యేసయ్య పరలోకం వదులుకొని భూలోకానికి వచ్చాడండి. నరావతారిగా రావాల్సి వచ్చింది. ఎందుకంటే మనము ఆయన్ని చూడలేము. మరి ఇవన్నీ కూడా ప్రవచనాల ద్వారా మనము అనేక సార్లు వింటూ వస్తున్నాం కదా. ప్రవచనాల ద్వారా ఆ ప్రవచనాలు మరి నూతన నిబంధనలో నెరవేర్చబడ్డాయి. మరి మొదటిగా ఒక వచనం, ఒక అధ్యాయం మనం చదువుకుందాము. మరి యెషయా ప్రవక్త రాసినటువంటి మరి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ 5 ఉన్నాయండి కదా, 5 ఉన్నాయి అక్కడ. మొదటిది ఏంటి చెప్పండి? ఆశ్చర్యకరుడు. మన యేసయ్య పేరేంటి? ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు. ఆయన జన్మమే ఆశ్చర్యం కదా. ఈ లోకంలో ఎవరికన్నా ఉందండి ఇట్లాంటి ప్రత్యేకత? మనమందరము మానవులం కాబట్టి మనము మరి మనకొక రకమైనటువంటి, మనం చెప్పాలంటే ఈ లోకానుసారంగా మనం జన్మించాం. కానీ యేసయ్య శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. అంటే చూడండి, ఒక స్నేహితుడు బురదలో పడిపోయాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక స్నేహితుడు బురదలో పడిపోయాడు. నువ్వు ఆ స్నేహితుని చూసి నువ్వు రక్షించాలనుకుంటావా లేదా? స్పెషల్గా ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం అండి అందరికీ, అవునా కదా? ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఆ ఫ్రెండ్స్ ఉంటారు. స్పెషల్గా ఫ్రెండ్స్ అంటే చాలా మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. సపోజ్ ఆ బురదలో పడ్డటువంటి నీ ఫ్రెండు మరి నీ కోసము, నీ సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వేం చేయాలా? నువ్వు గట్టు మీద నిలబడి రా పైకి అంటావా? ఏం చేయాలి? నువ్వు నీ చేయి ఇయ్యాల కదా. లేదా నీవు కూడా ఆ బురదలోకి వెళ్ళి మరి నీ ఫ్రెండ్ని నువ్వు పైకి తీసుకురావాలా, అవునా కదా? కదా, నేను గట్టు మీద నిలబడతా రారా బాబు అని నువ్వు 100 సార్లు పిలిచినా ఆ గట్టు పైకి రాలేడు. ఎందుకు? ఆ బురదలో చిక్కబడి ఉన్నాడు, ఆ బురదలో పడిపోయి ఉన్నాడు. ఆ బురదను తప్పించాలంటే, నీ స్నేహితుని నువ్వు దక్కించుకోవాలంటే నీవు కూడా ఆ స్థితిలోనికి వెళితేనే నీ స్నేహితుడు బ్రతకగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను మీకు కదా. మనమందరము పాపం అనే బురదలో పడి ఉన్నప్పుడు ఆదాము అవ్వ ద్వారా చేయబడినటువంటి తప్పిదం ద్వారా ఆజ్ఞ అతిక్రమమే పాపము. యేసయ్య ఏదైతే చెయ్యొద్దన్నాడో, యెహోవా దేవుడు ఏదైతే తినవద్దన్నాడో ఆ రోజు తిని పాపం అనే ఊబిలో పడిపోయారు. అప్పటి నుంచి దేవునికి ఒక ఆలోచన, దేవునికి ఒక ప్రణాళిక, తిరిగి నా బిడ్డలు నా దగ్గరికి రావాలి, ఆయన తపన. హల్లెలూయా. ఎలా రాగలరు మరి? ఇందాకే నేను చెప్పాను కదా, తన స్నేహితుని గురించి ఆ బురదలోనికి దిగవలసి వస్తుంది. అలాగే మనందరినీ తిరిగి సంపాదించుకోవడానికి, మనందరినీ తిరిగి నిత్యరాజ్యానికి తీసుకెళ్ళడానికి యేసయ్య మనలాగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. దేవుడుగా ఉంటే మనం భయపడతాం కదా, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే. మేము పాపులం కదా, మనం పాపం చేశాం కాబట్టి దేవుని యొక్క అత్యున్నతమైన స్థితిని మనం అందుకోలేకపోయాము. కాబట్టి అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుని దగ్గరికి మనం యథాప్రకారం వెళ్ళలేకపోయాము. కాబట్టి దేవుడు ఆ పరలోక రాజ్యాన్ని వదులుకొని ఈరోజు నరావతారిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. బాల యేసయ్యగా జన్మించాడండి. మరి ఆయన జన్మం ద్వారా మనకెన్నో ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి కదా. ఈ లోకంలో ఉన్న మనమందరం కూడా ఒక ఆశ్చర్యకార్యము చూసిన తర్వాతే దేవునిలోకి వచ్చాము. హల్లెలూయా. ఆలోచనకర్త. నెక్స్ట్ మనకేమిస్తాడండి? ఆలోచన దయచేసే దేవుడు.
నీకు కష్ట సమయంలో నీకు ఆలోచన కలగజేస్తాడు. నీ ఇరుక్కుల సమయంలో నీ దేవుని సహాయం అడిగితే నీకు ఉన్నతమైన ఆలోచన దేవుడు ఇస్తాడు. మరి థర్డ్ వచ్చి బలవంతుడు. హల్లెలూయా. బలవంతుడు అని అంటే ఏదో వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్ అవి కాదండి. మన దేవుడిచ్చే బలము సర్వశక్తిమంతుడు. అన్నిటిపైన ఆయనకు అధికారం కలదు. అన్ని కూడా చేయగలిగిన శక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బలముకు తగిన వారు ఎవరు లేరండి. ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, నిత్యము నీతో ఉండే దేవుడు, నీతోనే ఉంటాడు. నీవు గ్రహించగలిగితే నీ పక్కనే ఉంటాడు. నీవు సహాయం కోరితే నీ దగ్గరే ఉంటాడు. కానీ మనం అనేక సార్లు మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని దేవుని పక్కనే ఉన్నా మనం చూడలేని పరిస్థితిలో ఉన్నాం. అందుకే అనవసరమైనటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ మనం తీసుకొని వచ్చి మన జీవితాన్ని అతలకుతలం చేసుకుంటామండి. హల్లెలూయా. ఎంతవరకైతే మనం దేవుని సహవాసంలో ఉంటామో, దేవునితో సహవాసం చేస్తామో, దేవునితో నడుస్తామో, వాక్యానుసారంగా నడుస్తామో, పరిశుద్ధాత్మ దేవుడు మన పక్కనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పడం ద్వారా మీకు అర్థం కాదు. మీరు కూడా ఇలాంటి పరిశుద్ధమైనటువంటి వాక్యము ద్వారా మీరు పట్టబడితే మీకు ధైర్యం ఉంటుంది. హల్లెలూయా. మరి నిత్యుడగు తండ్రి ఆ నిత్యత్వానికి మనల్ని తీసుకెళ్ళడానికే పరలోక రాజ్యం నుంచి ఇక్కడికి వచ్చాడు. హల్లెలూయా. నిత్యత్వం అంటే ఎల్లప్పుడూ జీవించే జీవితం అండి. నిత్యత్వము, నిత్యము దేవుని సన్నిధిలో ఉండడము, నిత్యము దేవుని ఆరాధించడము. అలాంటి సమయము మనకు కావాలని నిత్యత్వానికి మనల్ని తీసుకెళ్ళడానికి నిత్యుడగు తండ్రి. ఇంకా లాస్ట్ ఏంటి? సమాధానంకి కర్త. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం ఏం కోరుకుంటామండి? మన కుటుంబాలలో ఏముండాలా కదా? సమాధానం ఉండాల. కుటుంబంలో సమాధానం ఉంటే సంఘములో సమాధానం, కుటుంబంలో సంతోషం ఉంటే సంఘములో సంతోషం కదా. ఎక్కడ మొదలవుతుంది మరి ఇది? మన గృహములోనే కదా. సంతోషంగా ఉండాలన్నా, మనము ఆనందంగా ఉండాలన్నా, ఆశ్చర్యకార్యాలు దేవుని సన్నిధిలో మనము చూడాలన్నా అనుదినము ప్రార్థన చేస్తూ వాక్యము చదివినప్పుడు సమాధానకర్తయగు దేవుడు మనతో ఉంటాడు. మన కుటుంబంలో సమాధానం ఉంటుందండి. మనం ఎప్పుడైతే వాక్యానుసారంగా మనము ముందుకు వెళ్ళలేకపోతామో అప్పుడే మన కుటుంబంలో అలజడి మొదలవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యెషయా భక్తుడు మరి ఆ గ్రంథంలో రాశాడండి. మరి 700 సంవత్సరాల క్రితమే మనము కౌంటింగ్ ఎలా చేస్తాం? 2024 కదా. 2024 ఇయర్స్ హ్యావ్ గాన్. అయిపోయింది. ఇంకా 1-2 వీక్స్ అయితే అయిపోద్ది కదా. మరి ఇంకో 1 వీక్ అయితే అయిపోద్ది మనది. ఏది? 2024. అంతకంటే ముందు యెషయా ప్రవక్త 700 సంవత్సరాల క్రితమే మన యేసయ్య ఈ లోకానికి వస్తాడు, ఆయన జన్మిస్తాడు, మనలాగే జీవిస్తాడు, ఈ రాజ్యభారం అంతా కూడా మోసుకొని మనందరికీ సమాధానం తెస్తాడని ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ రోజులలో 700 సంవత్సరాల క్రితమే ప్రవచించాడు. హల్లెలూయా. ఆ ప్రవచనము మరి మన మధ్యలో నెరవేర్చబడింది ఈరోజు. అందుకే మరి యేసయ్య జన్మించాడని సంతోషంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అలాగే ఇంకొక భక్తుడు కూడా రాశాడండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం. తిరుగుబాటును మాన్పుటకును పాపంను నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకును యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారంలో విధింపబడెను. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు భక్తుడు ఆయన కూడా ఈయన 600 సంవత్సరాల క్రితమే మరి దానియేలు భక్తుడు కూడా చెప్పాడు. ఏమని? ఎవరి కోసం వస్తున్నాడంట? బాల యేసయ్యగా
ఎందుకు వస్తున్నాడంట? తిరుగుబాటు కదా, మనుషులలో తిరుగుబాటు హృదయం కదా. ఒక కుటుంబంలో ఉంటాము, ఒకరికొకరం తిరుగుబాటు చేస్తాం. ఒక కుటుంబంలో ఉంటాము, ఒకరికొకరము సరిగ్గా సమాధానం లేని పరిస్థితిలో ఉంటాము. తిరుగుబాటును మాన్పడానికి వచ్చాడు మన యేసయ్య. హల్లెలూయా. సమాధానం ఇవ్వడానికి వచ్చాడు మన యేసయ్య. చూడండి, మరి ఇక్కడ మరి తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయడానికి. నివారణ అంటే తొలగించడానికి. నివారణ చేయడం అంటే తీసివేయడం. మరి తిరుగుబాటు అనగా అగెయిన్స్ట్. మనం ఒకరికొకరము అగెయిన్స్ట్గా మాట్లాడుతూ ఉంటాం కదా అప్పుడప్పుడు. అంటే మనకు ఎవరైతే విరుద్ధంగా ఉన్నారో వారితో మనం సరిగ్గా మనతో అంటే మన క్వాలిటీస్ వాళ్ళ క్వాలిటీస్ సరిగ్గా పొంతన లేనప్పుడు ఒక్కోసారి వాళ్ళ గురించి వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడతావు. తిరుగుబాటుతనం అనేది దేవునికి ఇష్టం లేదు. దేవుడు అంటున్నాడు, నీవు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. హల్లెలూయా. యేసయ్య మన అందరిని ప్రేమిస్తున్నాడా లేదా చెప్పండి అమ్మా. ప్రేమిస్తున్నాడా లేదా? ఎలా తెలుసు దేవుడు ప్రేమిస్తున్నాడని? ఈరోజు మనం బ్రతికున్నామంటే దేవుడు మనల్ని ప్రేమించినందువల్లే ఈరోజు మనం చూడగలుగుతున్నామమ్మా. అద్భుతమైన దినము. ఒక్కరోజు గడిచిందంటే నిజంగా ఈరోజు ఇది కడవరి గడియ. ఒకరోజు గడవాలంటే ఎలా గడిచిపోతుందో తెలియని పరిస్థితిలో ఉంటున్నాం. ఈరోజు మనం సజీవులుగా ఉన్నామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదా. ఈ 24 గంటలు కూడా దేవుడు మనతో ఉండి మనల్ని నడిపిస్తున్నందుకు దేవునికి స్తోత్రం చెల్లించాలి. దేవుడు అంటున్నాడు ఇక్కడ, డానియేల్ భక్తుడు అంటున్నాడు, యేసయ్య నరావతారిగా బాల యేసయ్య ఎందుకు వచ్చాడంటే తిరుగుబాటును మాన్పుటకు, ఒకరికొకరు విరుద్ధంగా మాట్లాడుకునే వాటిని తొలగించడానికి వచ్చాడు. రెండవదిగా పాపము నివారణ చేయుటకు. పాపం అనేది తొలగించడానికి. పాపం చేసి దేవుడు మరి మనుషులు పాపం చేసి దేవుడిచ్చే మహిమను పొందలేకపోయారు, దేవుడిచ్చే ప్రేమను పోగొట్టుకున్నారు. దానిని తొలగించడానికి కదా. ఈ పాపం అనే అడ్డుబండ దేవునికి మనకు అడ్డుగా ఉందండి. ఈ పాపం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు మనం ధైర్యంగా దేవుని సన్నిధిలో నిలవగలుగుతాము. అందుకే దేవుడు వాటిని తొలగించడానికి రాబోతున్నాడని దానియేలు గారు 600 సంవత్సరాల క్రితమే ఈ విషయం చెప్పాడు. హల్లెలూయా. మరి ఇంకేమంటున్నారు ఇక్కడ చూడండి, పాపము నివారణ చేయుటకు, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు. హల్లెలూయా. మనకు తెలుసు కదా, పాత నిబంధనలో ఎవరైనా ఒక పాపం చేశారంటే ఏం చేయాలి? దానికి బదులు కోడెలను దూడలను అర్పించేవాళ్ళు కదా. మరి మన యేసయ్య మాత్రము ఒకేసారి బలి అయిపోయి వాటి నుండి, ఈ పాప దోషం నుండి మనకు విడుదలిచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి చూడండి ఇక్కడ, మరి యుగాంతం వరకు ఉండునట్టి నీతి బయలుపరచుటకు. దేనికట? ఇవన్నీ పోగొట్టి మనల్ని నీతిమంతులుగా చేయడానికి దేవుడు వచ్చాడు. హల్లెలూయా. ఏం చేయడానికి వచ్చాడండి? ఇవన్నీ కొట్టివేసి పాపము దోషము అన్నీ కూడా తొలగించి మనలో నుండి మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఈరోజు యేసయ్య బాల యేసయ్యగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా కదా. ఈ పాపం అనేది, దోషం అనేది, చీకటి అనేది ఎప్పుడైతే మనల్ని ఏలుతుందో మనం దేవుని సన్నిధికి ధైర్యంగా రాలేము. దేవుని సన్నిధిలో సరిగ్గా మనము ప్రార్థన చేయలేము. ప్రార్థన చేస్తుంటే కొన్ని మనల్ని అడ్డుపరుస్తూ ఉంటాయి, సరిగ్గా మనం చేయలేకపోతాం. అనుభవానికి వచ్చారా ఎప్పుడన్నా? సాతాను చెప్తూ ఉంటుంది, అమ్మో నువ్వు ఇది చేసినావు కానీ ప్రార్థన పోద్దా అని అంటుంది. నో, దేవుడు తప్పకుండా మనల్ని క్షమిస్తాడు. కాబట్టి మనం ప్రార్థన పొడిగించుకోవాలా. ఎందుకంటే వాడి ఉద్దేశం ఏంటంటే మనం చేసే ప్రార్థన అక్కడికి వెళ్ళకూడదు. దేవుని సన్నిధికి వెళ్తే నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తే అక్కడి నుంచి నీకు దీవెనలు వస్తాయి. అది రాకుండా అడ్డుకోవడమే సాతాను యొక్క పని. హల్లెలూయా. కాబట్టి వీటన్నిటిని తొలగించడానికి మరి బాల యేసయ్య ఈ లోకానికి వచ్చాడని, మరి రక్షకుడుగా వచ్చాడు. నేను ఎగ్జాంపుల్ చెప్పిన ప్రకారము మనల్ని పాపము నుండి, దోషము నుండి, శాపము నుండి రక్షించడానికి మన యేసయ్య వచ్చాడండి. నిజంగా అదేవిధంగా యెషయా గ్రంథము
57:15 చదువుకుందాం ఒకసారి. దేవుడు ఎంత ఉన్నతమైన స్థలములలో ఉంటాడు, అలాంటి దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. చదవండి. 57 యెషయా గ్రంథము 57:15. మహాగణుడు. ఎలాంటి దేవుడు అండి మన దేవుడు? మహాగణుడు. మహాగణుడును, మహోన్నతుడును, మహా ఉన్నతమైన పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగు చెప్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధమైన స్థలంలో ఎక్కడ ఉంటాడండి దేవుడు? పరిశుద్ధమైన స్థలంలో ఉండే దేవుడు ఈరోజు ఎక్కడికి వచ్చాడు? మన కోసము, మనలాగా ఈ భూమిపైకి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడు, మహాగణుడు తన పరిశుద్ధమైనటువంటి స్థలము వదులుకొని ఈ లోకానికి మన కోసము రావాల్సి వచ్చిందండి. ఎందుకు వచ్చింది? ఎందుకు రావాల్సి వచ్చింది చెప్పాలి. మనం అందరం కూడా పాపము మనం చేసామా? మనం కూడా చేస్తున్నాం కదా. ఎందుకు? అబ్రహాము సంతానం నుంచి వచ్చిన వాళ్ళమే కదా. ఆదాము అవ్వ ఏం చేశారు? తినొద్దన్న పండు తిన్నారు, అయిపోయింది. ఆ పాపం వల్ల ఇంకా ఆ పాపము మనందరికీ సంప్రాప్తమైందని ఉంది. దానివల్ల వచ్చినటువంటి ఆ పాపాన్ని తొలగించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. చదువు. పరిశుద్ధుడును నిత్య నివాసి అయి ఉన్నవాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. ఎక్కడుంటాడండి దేవుడు? పరిశుద్ధమైన మహా ఉన్నతమైన స్థలములో పరిశుద్ధుడు అని దేవదూతలు నిత్యం పొగడుతున్నాయి. కానీ అంత గొప్ప స్థలము, అంత ఉన్నతమైన స్థితి, అంత గొప్ప దేవుడు ఈరోజు నీ కోసం, నా కోసం వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎంత ధన్యులమండి మనం అడగక ముందే, మనం దేవా రా మమ్మల్ని రక్షించు అని అనకముందే మన స్థితిని ఎరిగి, మన పరిస్థితిని ఎరిగి తిరిగి తనతో ఐక్యపరుచుకోవడానికి, తనతో నివసింపజేసుకోవడానికి పరిశుద్ధ స్థలమును వదులుకొని ఈ భూలోకానికి రిక్తునిగా వచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. చదువు. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును. వినండి, ఇక్కడ దేవుడు ఎక్కడ ఉంటాడంట? వినయము గలవారు. మొదటిగా ఏమన్నాడు? మహోన్నతమైన స్థలములలో, పరిశుద్ధ స్థలములో ఉండే దేవుడను. మరి ఎవరి దగ్గరకు వస్తాడట? వినండి. వినయము గల వారి ప్రాణమును. వినండి అమ్మా, అయ్యలారా, అమ్మలారా. వినయము గల ప్రాణమును ఉజ్జీవింపజేయడానికి ఎవరైతే వినయము కలిగి, విధేయత కలిగి దేవుని సన్నిధిలో ఉంటారో వాళ్ళను ఉత్తేజపరుస్తాడంట, వాళ్ళను బలపరుస్తాడంట, వాళ్ళ బలహీనతలను తొలగిస్తాడంట, వాళ్ళను మరి దేవుడు ఉత్తేజింపజేస్తానంటున్నాడు. ఏమి కావాలో మరి మనం దేవుని చూడాలంటే? వినయం కలిగి ఉండాల, విధేయత కలిగి ఉండాలి కదా. నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును. నలిగిపోతున్నామా ఈరోజు? కొన్ని పరిస్థితులను బట్టి నలిగిపోతూ ఉంటాం కదా ఒక్కోసారి. అయ్యో ఈ పరిస్థితి, ఈ దుస్థితి ఎందుకు వచ్చింది నాకు అని ఆలోచిస్తాం కదా. దేవుడు అంటున్నాడు, అలాంటి నలిగిన స్థితిలో నీవు ఉన్నట్లయితే ఈరోజు నేను నీకు సహాయం చేస్తా, నిన్ను ఉత్తేజపరుస్తా, నిన్ను బలపరుస్తా. నీ నలిగిన హృదయం నాకు కావాలా? నేను నిన్ను బలపరుస్తా అంటున్నాడు. నలిగిన హృదయం దేవునికి కావాలండి. నలిగిపోతున్నావా? బాధలతో, శ్రమలతో నలిగిపోతున్నావా? ఇబ్బందులతో బాధపడుతున్నావా? ఇరుక్కుల్లో పడి అయ్యో నాకు సహాయం ఎక్కడి నుండి లేదు అని బాధపడుతున్నావా? యేసయ్య అంటున్నాడు, ఇదిగో నీ కోసమే ఈ లోకానికి నేను వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ దుస్థితి, నీ పరిస్థితి, నీ ఇరుకులు, నీ ఇబ్బందులు అన్నీ నాకు తెలుసు. నీ హృదయం నాకు ఇయ్యు, వినయముతో నా దగ్గరికి రా, విధేయత కలిగి నా దగ్గరికి రా, నీ పరిస్థితిని అంతటిని నేను మారుస్తా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవును, మన స్థితిని యేసయ్య చేతిలో పెడితే యేసయ్య ఏమన్నాడో తెలుసా? ఇదిగో నా అరచేతుల మీద నిన్ను
చెక్కి ఉన్నాను. నిత్యము నీ ప్రాకారములు నా దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవడైనా దొంగిలిస్తాడండి దేవుని చేతిలో నుంచి? ఎవరికన్నా ఉందా ఆ ధైర్యము? యేసయ్య చేతిలో ఉండు. యేసయ్యని అడుగు, అయ్యా నీ చేతిలో నన్ను చూసుకో ప్రభువా, నా దుస్థితి నుంచి నాకు విడుదలయ్యు అని నువ్వు అడిగితే తప్పకుండా దేవుడు తన చేతి మీద నిన్ను నిలబెట్టుకుంటాడు. తన అరచేతిలో నిన్ను చెక్కుకున్న దేవుడు విడిచిపెడతాడా? అందుకే కదా పరలోక రాజ్యాన్ని వదులుకున్నాడు. నిత్యత్వంను వదులుకొని నిన్ను తీసుకెళ్ళడానికే కదా నరావతారిగా రావాల్సి వచ్చింది. నీవు నేను గ్రహించగలుగుతున్నామా ఆయన యొక్క సాక్రిఫైస్ ఎంత ఉందో? ఆయన ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడో ఎప్పుడైనా ఆలోచించావా? నిత్యత్వం వదులుకున్నాడండి నీ కోసము నా కోసం. దేవుణ్ణి అడుగుతున్నావా ఎప్పుడైనా, దేవా నువ్వెంత తగ్గించుకున్నావు ప్రభువా నా కోసము? పరలోక రాజ్యాన్ని ఉన్నతమైన స్థితిని వదులుకొని ఈ లోకంలో నాలాగా ఉండడానికి, నన్ను నీ రాజ్యంలో నిలబెట్టుకోవడానికి నీవు నా దగ్గరకు వచ్చిన దేవా నేనేమి చేయాలా నీ కోసం అని అడిగావా ఎప్పుడైనా? రిందరాబా షందరాబా నిఖాలరందరాబా హిరందరాబా నిఖాలరా షరందరాబా. ఓ జీసస్, హల్లెలూయా జీసస్. మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి మనతో మాట్లాడుతున్నాడండి. నిత్యత్వంను వదులుకొని నీ దగ్గరకు వచ్చిన దేవుని కోసం ఈరోజు